హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి ఏంటి చేశానని అనుకుంటున్నారా? ఇది ఫ్రూట్ జెల్లీ అయితే చేశానండి. పిల్లలైతే ఇంక చేయమని అడిగారు. ఇంక పిల్లల కోసం అయితే చేశాను. ఇంక ఎండాకాలం కదా! ఇంక ఇలాంటివన్నీ అడుగుతా ఉంటారు పిల్లలు ఇంకా. అందుకని చేశాననమాట. ఇది బయట కొని తెచ్చుకున్న పౌడర్ అనమాట. మనకేంటంటే జెల్లీ మిక్స్ దొరుకుతుంది మార్కెట్‌లో. అదైతే 3 ఫ్లేవర్‌లు అయితే తెచ్చుకున్నాను. ఒకటి స్ట్రాబెర్రీ, ఇంకొకటి మ్యాంగో, ఇంకోటి మన ఇష్టం అలా ఎన్నన్నా మనం తెచ్చుకోవచ్చు. ఫ్లేవర్ ఏది కావాలంటే అది. నాకైతే 3 దొరికినాయి. ఎందుకంటే మామూలుగా నేను ఫ్రూట్స్‌తో చేద్దాం అనుకున్నాను గానీ, నాకిక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మా ఊర్లో దొరకవమాట. అందుకని ఈ ఈ మిక్స్ అయితే తెచ్చుకొని చేస్తున్నాను. అందులోనే 2 ప్యాకెట్స్ ఇచ్చేస్తాడు. ఇలాగా మనం కొలతగా అక్కడ మనకి ఎలా చేయాలి ఏంటని ఇలాగా ఉంటది కదా! అది చూసేసి ఇలాగా 4 కప్స్ అయితే వాటర్ అయితే వేసేసుకొని, అందులో అది ఇచ్చిన 2 పౌడర్స్ కూడా మనం ఇలా వేసేసుకొని కొంచెం ఇలాగా వేడి చేసేసుకోవడమే. లేదు అంటే వేడి నీళ్ళు మనం పెట్టేసుకొని కూడా ఈ ఈ పౌడర్‌లో కలిపి కూడా మనం చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం సేపు ఇలాగా మరిగిస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఆ జెల్లొచ్చి ఇంకా కొంచెం తిక్కగా వస్తది కదా! అని చెప్పేసైతే నేను ఇలా వేడి చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే వేడి నీళ్ళు వేసేసి కలిపేసుకోండి. కొంచెం తిక్కగా కావాలంటే ఇలా కొంచెం సేపు స్టవ్ మీద కొంచెం మరిగిస్తే ఏంటంటే భలే తిక్కుగా వస్తది. ఇప్పుడైతే మ్యాంగో ఫ్లేవర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా స్ట్రాబెర్రీ చేసేసాను. ఇంకో ఫ్లేవర్ కూడా అది పింక్ కలర్ వచ్చింది. ఇంకోటి రెడ్ కలర్ వచ్చిందన్నమాట. ఇలా 3 అయితే తీసుకొని అయితే నేను చేస్తున్నాను. ఇలా కొంచెం మరిగించి ఇలా స్పూన్‌తో కొంచెం కలుపుతూ ఉంటే కొంచెం చిక్కపడతది. ఆ చిక్కపడింది మనం ఒక దాంట్లో వేసేసుకుంటే ఇంక అది జెల్లీ కింద తయారైపోతది. చూసారా కొంచెం ఇలా చిక్కబడితే సరిపోతుంది. ఇది ఎవ్వరన్నా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే మనకి సూపర్ మార్కెట్‌లో దొరికేస్తది ఈ మిక్స్ వచ్చేసి. ఇప్పుడు ఇంకో ఫ్లేవర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఏ కంపెనీ ఏంటి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీకు నచ్చింది ఏదో ఒక మంచి కంపెనీదైతే చూసుకొని అయితే తెచ్చుకొని ఇలా చేయండి. ఎండాకాలం కదా! ఇంక ఇలా చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా బావుంటది. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా తినేస్తామన్నమాట. అంత బావుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా 3 ప్యాకెట్స్‌లో కూడా ఇంక సేమ్ ఇలానే ఉంటది ఇంకా. 2 ప్యాకెట్స్ అయితే ఇస్తాడు. ఆ 2 మనం ఇలా కలిపేసుకోవడమే. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇంక ఇది చేసేసి ఇంకా మనం కావాలంటే ఇంకా మౌల్స్‌లో వేసేసుకోవచ్చు. ఎలా షేప్ కావాలంటే అలా వేసుకోవచ్చు. లేదు అంటే మనం అలాగే డైరెక్ట్‌గా ఒక బౌల్‌లో వేసి పెట్టేసుకోవచ్చు. నేను 2 చూపిస్తాను. మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి నచ్చుతది కదా! ఆ విధంగా చేస్తే ఇంక పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. మీకింకా అన్ని రకాల ఫ్రూట్స్ మీ ఊర్లో దొరుకుతాయి అంటే డైరెక్ట్‌గా ఫ్రూట్స్ అయితే చేయండి. చాలా బావుంటది. ఎప్పుడన్నా నాకు దొరికినప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ మళ్ళీ అవి వేసి కూడా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నాకు దొరకలేదు గనక ఈ బయట తెచ్చుకున్న మిక్స్ అయితే వాడాను. ఇంకిక్కడైతే ఇలాగా 3 కూడా ఇలాగ బౌల్స్‌లో వేసేసుకున్నాను. పిల్లలైతే ఇంక రకరకాల షేప్‌లో ఉంటేనే కదా వాళ్ళు ఇష్టపడతారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఇలా చాక్లెట్ మాల్స్ ఉంటే అందులో వేస్తున్నాను. స్ట్రాబెర్రీ వేసేటప్పటికి అది గట్టి పడిపోయింది. ఒకవేళ మనం ఇలాగా చేసేటప్పుడు గట్టి పడిపోతే మళ్ళీ వేడి చేసుకోవచ్చండి. వేడి చేసుకుంటే మళ్ళీ కరిగిపోతది. మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తదనమాట. అది స్ట్రాబెర్రీ కొంచెం గట్టిగా అయిపోయింది కదా! మళ్ళీ దాన్ని కరిగించి తీసుకొచ్చాను. మనం కొంచెం సేపు అలా ఉంచితే అది గట్టి పడిపోతది. అందుకే కొంచెం తొందరగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి. ఇక్కడ అన్నీ వేసేసుకున్నాను. చూసారా 3 ఫ్లేవర్లు కూడా ఇలా వేసేసాను. ఇంకొకటైతే గిన్నెలో కూడా వేసి చూపిస్తాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలాగమాట. ఇక్కడైతే చక్కగా అయిపోయినాయి చూసారా? ఎంత బాగా వచ్చినాయో. ఇది పిల్లలకి ఇష్టమని వాళ్ళకి నచ్చిన షేప్‌లో అయితే ఇలా చేశాను. రకరకాలుగా చాలా బాగా వచ్చినాయి కదా! ఇలా కొంచెం గిన్నెలో కూడా వేసి చూపిస్తున్నాను. అది కూడా మనం ఇలా కట్ చేసుకొని నాకైతే ఇదే నచ్చిందండి. ఇలా గిన్నెలో వేసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకుంటే ఈజీగాను ఉంది. చూడ్డానికి కూడా బావుంది. కానీ పిల్లలకు ఏదైనా షేపు ఇలాంటి రకరకాల షేపుల్లో ఉంటేనే కదా వాళ్ళకి నచ్చుతది. వాళ్ళ కోసం అలా చేశాను. చూసారా ఇక్కడైతే ఫ్రూట్ జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్